గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 25వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఒక పట్టణమైనా ఒక ఇల్లైనా ప్రహారీ గోడ లేకపోతే ఎవరన్నా లోపలికి రావచ్చు. మరి ముఖ్యంగా దోచుకునేవారు, నాశనం చేసేవారు లోపలికి రావచ్చు. ఒక దేశానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు కదా, బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు మనకి, చాలా అవసరం. వారే కనుక లేకపోతే ఎంతోమంది మన దేశాన్ని నాశనం చేసేవారు లోపలికి వచ్చి మనకు హాని చేయొచ్చు. అలాగే మన ఇంటికి కూడా, మన ఇల్లు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నామా కాదు, చిన్న ఇల్లు అయినా సరే ప్రహారీ గోడ మాత్రం పెద్దగా చక్కగా కట్టుకోవాలి. ఒక దేశానికి, ఒక పట్టణానికి లేక ఒక ఇంటికి ప్రహారీ గోడ ఎంతో, అలాగే తన మనస్సును, సామెతలు 25:28లో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మన మనస్సును కంట్రోల్లో పెట్టుకోకపోతే, ఎందుకంటే మన హృదయం ఘోరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అందులో పనికిమాలిన ఆలోచనలు, కేవలం వ్యర్థమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మనం ఫిల్టర్ చేసుకోవాలి, వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా. ఏది దేవునికి విరోధకరమైన ఆలోచన అది మనం తీసేస్తూ ఉండాలి. అప్పుడే మనం బాగుపడతాం. అయితే మన హృదయంలో వచ్చిన ప్రతి ఆలోచన, మన కన్నులు ఆశించింది ప్రతిదీ కంట్రోల్లో ఉంచుకోకుండా చూస్తూ ఉంటే ఏమవుతుందండి? ఇక్కడ ఈ మాట రాసిన మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో ఈ మాట రాశాడు. ప్రాకారం లేని పట్టణం ఎలాంటిదో మనసు అదుపులో పెట్టుకోకపోతే వాడి బతుకు కూడా అలాగే అయిపోద్ది అన్నాడు. కానీ ఆయనే కంట్రోల్లో పెట్టుకోలేదు. ఆయన ప్రాక్టికల్గా నష్టపోయాడు ఈ విషయంలో. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నా కన్నులు ఆశించినవి ఏమీ కూడా నేను కాదనకుండా చూసేసానట. చూద్దామా? ప్రసంగి గ్రంథం 2:10, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. గొప్ప. నీ కన్నులు, నా కన్నులు కూడా ఆశిస్తాయి చాలా చూడాలని. ఆశించినవన్నీ చూశాడు గొప్ప కాదు. ఆశించిన వాటిలో వేటిని చూడకూడదో వాటిని చూడకుండా నిగ్రహించుకోవడం గొప్ప. తర్వాత అంటాడు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. నా హృదయం ఇది చేస్తే సంతోషం అని అనిపిస్తే చేసేసా. ఫలానా అమ్మాయిని అనుభవించేశాడు. అలా ఎంతమందిని? 1000 మందిని. ఇది గొప్ప. నిగ్రహించుకోవడం మానేసి, నాకు రాజు కదా, నాకు అధికారం ఉంది కదా అని తన హృదయంలో ఆశించినవన్నీ చేసేయడం గొప్ప కాదు ప్రియులారా. మనకి డబ్బు ఉండొచ్చు, మనకి స్వతంత్రం ఉండొచ్చు, వయసు మనకి ఎప్పుడైతే 18 years దాటిందో మనకు లైసెన్స్ ఉంటుంది కొన్ని పాపాలకి. అన్నీ చేసే స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావంటాడు పౌలు భక్తుడు. కాబట్టి అలా నిగ్రహించుకోలేకపోయాడు భక్తుడైనటువంటి సొలొమోను. అందుకనే ఆయన అంటాడు చివరికి, ఎవడ గొప్పవాడంటే ప్రపంచంలో పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. సామెతలు 16:32. నువ్వు నీ పట్టణాన్ని, నీ దేశాన్ని ఒంటి చేత్తో పట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నా నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నావా? కాబట్టి ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా నా మనస్సును కంట్రోల్లో ఎలా చేసుకోగలవండి? వద్దనుకున్నా నేను అది చేసేస్తున్నానండి అంటే ఒక 3 ముఖ్యమైనవి నా వ్యక్తిగత అనుభవంతో చెప్పే 3 విషయాలు ఏంటంటే, ఒకటి ప్రేయర్. ప్రార్థన మాత్రమే మనకి కొన్ని పాపాల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఆ ప్రార్థన కూడా ఒక్కొక్కసారి పనిచేయనప్పుడు ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిది ప్రార్థన అయితే, రెండవది దేవుణ్ణి ప్రేమించుట, లవ్ ఆఫ్ గాడ్. దేవుని అపారమైనటువంటి ప్రేమతో ప్రేమించినప్పుడు, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో పాపాన్ని అంత సహించుకుంటాం.
ఇంకా ఎక్కువ దేవుని ప్రేమిద్దాం. ఆయన ప్రేమించే కొలది మనకు ఆకర్షణగా ఉన్న పాపాన్ని అంత ఎక్కువగా అసహించుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. మూడవదిగా లెట్ us బీ బిజీ. ఖాళీగా అస్సలు ఉండొద్దండి. ఖాళీగా ఉన్నామా, మరలా ఆ అపవిత్రమైనది చూడాలి, అపవిత్రమైనది చేయాలి, అపవిత్రమైనది అనుభవించాలని ఆలోచన వస్తుంది. భక్తుడైన దావీదు ఖాళీగా ఉన్నప్పుడే, యుద్ధానికి వెళ్లకుండా ఖాళీగా ఉండి మేడ మీద తిరుగుతున్నప్పుడే పాపం కనబడి పాపం చేశాడు. సొలొమోను కాలంకి వచ్చేటప్పటికి నలుదిశలా దేవుడు సమాధానం ఇచ్చాడు, యుద్ధాలు లేవు, పాపం చేశాడు. గమనించండి, ఖాళీగా ఉండొద్దు, కష్టపడదాం, ఏదో దాంట్లో బిజీగా వర్క్ చేద్దాం. కావాల్సింది డబ్బు ఉందండి నాకైనా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే దేవుని కొరకు ప్రయాసపడదాం, కష్టపడదాం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ప్రార్థనతో మనసును అదుపులో ఉంచుకోవాలి. రెండవది దేవుని ఎక్కువ ప్రేమిద్దాం, ఎక్కువ ప్రేమించి పాపాన్ని అంత ఎక్కువ అసహించుకుందాం. మూడవది బిజీగా ఉందాం, కష్టపడి పని చేద్దాం, పని చేయవలసిన అవసరం లేకపోతే పరిచర్య చేద్దాం, ఖాళీగా మాత్రం ఉండద్దు. అప్పుడు దేవుడు ఆయన ఆత్మను పంపి, ఆ ఆత్మ ఫలములో ఒకటి 9వది ఆత్మఫలం ఏమనగా గలిత 5:22లో 23వ వచనంకి వచ్చేటప్పుడు చివరిది ఏంటండి, ఆశా నిగ్రహము. ఆశలు నిగ్రహించుకోవడమే కాదు, ఈ ఆశల్లో నుండి కోరికలు నిగ్రహించుకోవడమే కాదు, కోపాన్ని, ఇమోషనల్ బిహేవియర్ని కూడా నిగ్రహించుకోనట. కొందరు అనుకుంటారు ఆశా నిగ్రహం అంటే ఆశలు నిగ్రహించుకోవడమే, కోపాన్ని లేక టెంపర్ని, మన షార్ట్ టెంపర్డ్నెస్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం కూడా అది ఆశా నిగ్రహమే. ఆశలే మాత్రం, అందుకు ఇంగ్లీష్లో ఏమంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నాడు. అన్నీ సెల్ఫ్ కంట్రోల్. మన జీవితంలో దేవుడు మనకి ఎప్పుడైతే ప్రార్థనలో దేవునితో మనం ఎక్కువ గడుపుతూ ఉంటామో దేవుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ ఇస్తాడు. ఆ యొక్క పాపాన్ని జయించుటకు, పాపంపై మనకి సంపూర్ణమైనటువంటి శక్తిని ఇస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈ వాక్యం ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరము కూడా ప్రాకారము లేని పట్టణం ఎలాగైపోద్దో, మనసును స్వాధీనంలో పెట్టుకోకపోతే మనం బ్రతుకలాగైపోద్ది. దేవుడిని అడిగి, ప్రభువా నా మనస్సును నీ యొక్క స్వాధీనంలో నీకు అంగీకారమైన వాటినే చేసే విధంగా నేను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రార్థనా జీవితము, బహుగా నిన్ను ప్రేమించే జీవితము, అయ్యా కష్టించి పనిచేసి ఖాళీగా ఉండకుండా ఉండే జీవితం నాకు ఇవి ప్రభువా. అన్నిటికీ మించిన నీ ఆత్మ ఫలముతో, ఆశా నిగ్రహముతో నన్ను దీవించి ప్రభు అని ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్క శోధనను జయిద్దాం. పరిశుద్ధాత్ముడు మన సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఫలింపజేయమని, మాలో ఆశా నిగ్రహాన్ని పెంచి మా హృదయాన్ని, మా మనస్సును మా స్వాధీనంలో ఉంచుకునే కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నీకు ప్రీతికరంగా పరిశుద్ధంగా జీవింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.